గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వెలుగు దినపత్రిక. కాంచన్జంగా ఎక్స్ప్రెస్ను ఢీకొట్టిన గూడ్స్, 15 మంది మృతి, 60 మందికి గాయాలు. మృతుల్లో 3 రైల్వే సిబ్బంది. బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో ప్రమాదం. రెడ్ సిగ్నల్ను పట్టించుకోకుండా ముందుకు వెళ్లిన గూడ్స్ రైలు లోకో పైలట్ వెనుక నుంచి ఎక్స్ప్రెస్ ట్రైన్ను ఢీకొట్టడంతో గాల్లోకి లేచిన చివరి బోగి. అందులో పార్సిల్స్ మాత్రమే ఉండడంతో తప్పిన పెను ప్రమాదం. గూడ్స్ రైలు మన ప్రయాణికులు ప్రయాణిస్తున్న ఎక్స్ప్రెస్ ట్రైన్ ఢీకొట్టింది. ఇక్కడ సిగ్నల్ పడిన ట్రైన్ ఆపలేదంట లోకో పైలట్. అయితే ఇక్కడ ఆ కారణంగా ఇక్కడ అత్యధిక స్పీడ్తోనే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఢీకొనడంతో అందులో ఉన్న ప్రయాణిస్తున్న ఇక్కడ 15 మంది మృతి చెందినట్టు, 60 మందికి గాయాలైనాయని ఇక్కడ బెంగాల్లో జరిగిన ఈ దుర్ఘటన. ఈ ఏడాది నుంచే జాబ్ క్యాలెండర్. యూపీఎస్సీ తరహాలో ఏటా రిక్రూట్మెంట్స్. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సర్కార్ కీలక నిర్ణయం. ఇక ఏడాది ఖాళీలు, ఆ ఏడాది భర్తీ. సర్కార్ ఆదేశాలతో రంగంలోకి ఆఫీసర్లు. యూపీఎస్సీ కేరళలో విధానంపై ఇప్పటికే అధ్యయనం. 2 నెలల కిందే ప్రకటించాలనుకున్న ఎలక్షన్స్తో లేటు. ఈ ఎలక్షన్స్ కారణంగా లేట్ అయినాయంట. ఏడాదికి ఆడాదే ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు రిక్రూట్ చేసుకుంటారంట. భర్తీకి సర్కార్ కీలక నిర్ణయం. యూపీఎస్సీ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఏండ్లకేండ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయనుంది. సర్కార్ ఆదేశాలతో 2024కు సంబంధించి త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు సంబంధిత ఆఫీసర్లు ఏర్పాటు చేస్తున్నారు. 2 నెలల కిందే క్యాలెండర్ ప్రకటించాలని అనుకున్నప్పటికీ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడిందంట. ఛత్తీస్గఢ్ కరెంటుతో 6,000 కోట్ల లాస్. యూనిట్కు 3.90 చొప్పున ఒప్పందం. అన్నీ లెక్కిస్తే యూనిట్కు 5.64 ఖర్చు. గత బీఆర్ఎస్ సర్కార్ అసంబద్ధ నిర్ణయాలతో రాష్ట్ర ఖజానాపై 3,110 కోట్ల అదనపు భారం. ఆశించిన స్థాయిలో జరగని విద్యుత్ సరఫరా, బకాయిల విషయంలోనూ అస్పష్టతే. జ్యుడిషియల్ ఎంక్వైరీలో తవ్విన కొద్దీ అక్రమాలు. అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఇక్కడ 3,000 కోట్ల నష్టం ఏర్పడిందంట. రాష్ట్రానికి అదనపు భారం పడ్డదంట ప్రభుత్వం మీద, మన రాష్ట్రం మీద, తెలంగాణ రాష్ట్రం. ఇది విద్యుత్ ఒప్పందం వల్ల అని, ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందం వల్ల ఈ విధంగా నష్టానికి గురైందట మన రాష్ట్రం. చెప్పింది ఒకటి, జరిగింది మరొకటి. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ ఇప్పటి వరకు 17,996 మిలియన్ యూనిట్ల కరెంటు కొన్నది. ఇందుకోసం ఇప్పటి వరకు 7,719 కోట్ల చెల్లింపులు చేసింది. ఛత్తీస్గఢ్కు ఇంకా 1,081 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలంగాణ సర్కార్ లెక్క తేల్చింది. దీనికి తోడు ట్రాన్స్మిషన్ లైన్ ఛార్జీలు 1,362 కోట్లు అయ్యాయి. ఇవన్నీ లెక్కిస్తే ఒక్కో యూనిట్ ఖర్చు 5,64కు చేరింది. ఈ 3 అంశాలను చూసినా రాష్ట్ర ఖజానాపై దాదాపు 3,110 కోట్ల అదనపు భారం పడినట్లు స్పష్టమవుతుంది. ఈ విధంగా చెప్పింది ఒకటి, చేసింది ఒకటి అని ఇక్కడ మాట్లాడుతుంది. జరిగింది ఒకటి, వాళ్ళు చెప్పింది ఒకటైతే ఒకటి జరిగిందని ఇక్కడ అదనపు భారం పడిందంటే తెలంగాణ మన బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు తీసుకున్న ప్రభుత్వం వల్ల, నిర్ణయం వల్ల అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఛత్తీస్గఢ్తో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందం వల్ల తెలంగాణ తీవ్రంగా నష్టపోయింది. తక్కువ రేటుకే కరెంటు కొంటున్నట్లు అగ్రిమెంట్లో చూపినప్పటికీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఒప్పందం ప్రకారం ఒక్కో యూనిట్ ధర 3.90 అని చెప్పగా అన్నీ లెక్కిస్తే యూనిట్ ఖర్చు 5.64కు చేరింది. దీంతో గత సర్కారు ఈ లెక్కలను దాచి ప్రజల్ని మభ్యపెట్టినట్టు స్పష్టమవుతుంది. గత ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలతో రాష్ట్రానికి ఏకంగా 6,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. తాజాగా ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లపై కాంగ్రెస్ సర్కార్ జ్యుడిషియల్ కమిషన్ వేయడంతో ఎంక్వైరీలో భాగంగా తవ్విన కొద్దీ అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. చెప్పింది ఒకటి అయితే 3 రూపాయల 90 పైసలు ఖర్చు అయిందని యూనిట్కు ధర అని బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు గత ప్రభుత్వం చెప్తే అది అన్నీ లెక్కిస్తే ఖర్చులతో సహా 5.64కు చేరింది. దానివల్ల 6,000 కోట్ల నష్టం ఏర్పడింది తెలంగాణ రాష్ట్రానికి అని ఇక్కడ చెప్పుకోవచ్చు. బకాయిల లెక్క తేలలే. ఇంకా బకాయిల లెక్క తేలలేదంటే కరెంటును ఒకవైపు ఎక్కువ ధరకు కొని తక్కువ అని చెప్పుకున్న గత బీఆర్ఎస్ ప్రభుత్వం బకాయిల లెక్క తేల్చలేకపోయింది. దీంతో ఈ విషయంలో 2 రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతుంది. 1,081 కోట్ల బకాయిలు ఉన్నట్టు తెలంగాణ చెబుతుండగా తమకు ఇంకా 1,715 కోట్లు రావాల్సి ఉందని ఛత్తీస్గఢ్ విద్యుత్ సంస్థలు
లెక్కలు చూపిస్తున్నాయి. ఈ వివాదంపై ఛత్తీస్గఢ్ ఇప్పటికే ఎలక్ట్రిసిటీ అప్పిలేట్ ట్రిబ్యునల్కు ఫిర్యాదు చేసింది. వాస్తవానికి తెలంగాణకు ఛత్తీస్గఢ్ విద్యుత్ 2017 చివరి నుంచి అందుబాటులోకి వచ్చింది. కానీ ఏ రోజు కూడా అక్కడి నుంచి 1000 మెగావాట్ల కరెంటు సాఫీగా రాలేదని తెలుస్తుంది. దీంతో తెలంగాణ డిస్కంలు బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఫలితంగా 2017 నుంచి 2022 వరకు 2083 కోట్లు అదనపు భారం పడింది. కాగా 2022 ఏప్రిల్ నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నిజంగా 2017 నుంచి ఒప్పందం స్టార్ట్ అయిపోయింది. కానీ ఆ రోజు నుంచి తగినంత మోతాదులో విద్యుత్ మనకు అందలేదని ఇక్కడ తెలుసుకోవచ్చు. అయితే బహిరంగ మార్కెట్లో కూడా విద్యుత్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఫలితంగా 2017 నుంచి 2022 వరకు 2083 కోట్లు అదనపు భారం పడింది. కాగా 2022 ఏప్రిల్ నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మళ్ళీ 22 నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయిందంట బహిరంగ మార్కెట్లో కొన్నది. అయితే దానివల్ల 2083 కోట్లు ఛత్తీస్గఢ్ నుంచి రావాల్సిన విద్యుత్ రాకపోవడంతో బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసిందంట గత ప్రభుత్వం. దీనివల్ల 2000 కోట్లు నష్టం ఏర్పడిందని ఇక్కడ అదనపు భారం పడిందని ఇవ్వడం జరిగింది. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ను తెచ్చుకునేందుకు గత బీఆర్ఎస్ సర్కార్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ PGCILతో 1000 మెగావాట్ల సరఫరాకు కారిడార్ బుక్ చేసింది. ఈ కారిడార్ కూడా రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల కొంపముంచింది. బుకింగ్ అగ్రిమెంట్ ప్రకారం విద్యుత్ తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా PGCILకు సరఫరా ఛార్జీలు చెల్లించాల్సిందే. దీంతో కరెంటు తెచ్చుకున్నా అదనంగా 638 కోట్ల ఛార్జీలు చెల్లించారు. దీనికి తోడు గత ప్రభుత్వం నిర్వాకంతో కారిడార్ల బుకింగ్ పేరిట మరింత నష్టం వాటిల్లింది. ఈ విధంగా కరెంటు సరఫరా అయినా లేకపోయినా నిర్ణీత అమౌంట్ పే చేయాల్సి వచ్చిందంట. దీనివల్ల 638 కోట్లు అదనపు భారం పడిందని ఇక్కడ తెలుసుకోవచ్చు. మొత్తం మీద గత ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి కోట్ల నష్టము ఏర్పడింది, 1000 కోట్ల నష్టం ఏర్పడిందని ఇక్కడ వివరణ ఇచ్చింది. 28 మంది ఐపీఎస్లు బదిలీ. రాష్ట్రంలో ఐపీఎస్ల బదిలీలు మొదలయ్యాయి. 28 మంది ఐపీఎస్ అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తూ సిఎస్ శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా యూనిట్ల అధికారులతో పాటు హైదరాబాద్ సిటీలో ఖాళీగా ఉన్న పోస్టులను కూడా భర్తీ చేశారు. ఈ విధంగా 28 మంది ఐపీఎస్లను బదిలీ చేయడం జరిగింది మన తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. సిఎస్ శాంతికుమారి ఆదేశాలు జారీ చేసిందంటే వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళని నియమించే అవకాశం ఉంది ఐపీఎస్లో. అణ్వాయుధాలు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాల సంఖ్య పెరుగుతున్నదని, ప్రయోగానికి 2000కు పైగా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని సిప్రి అనే సంస్థ హెచ్చరించింది. ప్రపంచంలో వివిధ దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న క్రమంలో అణ్వాయుధ ప్రయోగ ముప్పు పెరిగిందని ఆందోళన వ్యక్తం చేసింది. స్టేజ్పై ఫ్రీజ్ అయిన అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ మరోసారి వింతగా ప్రవర్తించారు. స్టేజ్పై కొన్ని క్షణాల పాటు ఫ్రీజ్ అయిపోయారు. ఎటు కదలకుండా అలాగే నిల్చుండిపోయారు. గమనించిన మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా వెంటనే బైడెన్ చేయి పట్టుకొని అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఇక్కడ వింతగా ప్రవర్తించారంటే అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఫ్రీజ్ అయిపోయారంట, కదలకుండా అట్లా నిలబడిపోయారు. మరి ఏం జరిగిందో అక్కడ పక్కకే ఉన్న బరాక్ ఒబామా మాజీ అధ్యక్షుడు ఆయన్ను అక్కడి నుంచి పట్టుకొని తీసుకెళ్ళిండంట. మరి స్టేజ్ మీద జరిగిందంట ఇది. హైదరాబాద్లో దంచికొట్టిన వాన. సోమవారం కురిసిన వానకు అమీర్పేట్లో రోడ్డుపై నిలిచిన నీళ్లు. ఈదురుగాలులు ఉరుములతో భారీ వర్షం. గోల్కొండలో విరిగిపడిన 200 ఏళ్ల నాటి చెట్టు రోడ్లపై నీరు చేరడంతో భారీగా ట్రాఫిక్ జామ్. అత్యధికంగా గోల్కొండలో 5.80 సెంటీమీటర్ల వాన. ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం టెలికాన్ఫరెన్స్. హైదరాబాద్లో సోమవారం ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. గోల్కొండలోని ఎండి లైన్స్లో దాదాపు 200 ఏండ్ల నాటి చెట్టు విరిగిపడింది. ఈ ఘటనలో ఓ వ్యక్తికి గాయాలు కాగా 4 బైకులు ధ్వంసమయ్యాయి. మధ్యాహ్నం నుంచే హైదరాబాద్ సిటీలోని పలుచోట్ల వర్షం ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల సమయంలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక్కడ హైదరాబాద్లో నిన్న సోమవారం సాయంత్రం భారీ వర్షం కారణంగా గోల్కొండలో 200 ఏళ్ల నాటి భారీ వృక్షం విరిగిపడిందంట. అక్కడ మొత్తం మీద హైదరాబాద్ చాలా చోట్ల రోడ్లపై నీరు నిలిచిపోయింది అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. వయనాడ్ను వదులుకున్న రాహుల్ రాయ్బరేలీ ఎంపీగా కొనసాగింపు ప్రకటించిన పార్టీ చీఫ్ ఖర్గే. వయనాడ్ నుంచి బరిలో దిగనున్న ప్రియాంక. ఇక్కడ రాహుల్ గాంధీ 2 చోట్ల గెలిచిన సందర్భంగా ఒక ప్లేస్ను వదులుకున్నారు. ఇక్కడ కేరళలోని వయనాడ్ని. అక్కడి నుంచి ప్రియాంక గాంధీ పోటీలో ఉప ఎన్నికల్లో బరిలోకి దిగబోతున్నారు. 10,000 మంది టీచర్లకు ప్రమోషన్లు. ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ. 10,000 మందికి టీచర్లు ప్రమోషన్లు పొందుతున్నారు.
వాళ్ళ ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది వాళ్ళ ప్రమోషన్ గురించి. సర్కారు భూముల చుట్టూ ఫెన్సింగ్. రంగారెడ్డి జిల్లాలోని విలువైన ల్యాండ్స్ సంరక్షణకు హెచ్ఎండిఏ నిర్ణయం. భూముల చుట్టూ కంచెలు, ప్లాంటేషన్కు అధికారుల సన్నాహాలు. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ అండతో కబ్జాలు. రాష్ట్ర సర్కార్ ఆదేశాలతో ప్రభుత్వ భూముల పర్యవేక్షణకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఆయా భూముల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి లోపల ప్లాంటేషన్ చేయాలని నిర్ణయించారు. ఇనుప కంచె ఏర్పాటు చేయగానే అర్బన్ ఫారెస్ట్రీ కింద మొక్కలు నాటేందుకు అటవీ శాఖ అధికారులు రెడీ అవుతున్నారు. ఇక్కడ సర్కారు భూముల చుట్టూ ఫెన్సింగ్, ఎక్కడైతే ప్రభుత్వ భూమి ఉందో అక్కడ మొత్తం ఫెన్సింగ్ చుట్టి అక్కడ ప్లాంటేషన్ వేసే అవకాశం చర్యలు తీసుకోబోతుంది మన రాష్ట్ర ప్రభుత్వం అని ఇక్కడ అటవీ శాఖ అధికారులు. సన్నాల సాగుకు రైతుల మొగ్గు. రాష్ట్ర వ్యాప్తంగా ఊపందుకున్న వరి నారులు. వానాకాల సీజన్లో పెరగనున్న సాగు. ఇక్కడ మొత్తం మీద సన్న వడ్లు నాటిస్తున్నారంటే ఇక్కడ వరి ఈసారి ఇక్కడ వర్షాకాలం స్టార్ట్ అయిన కారణంగా ఇక్కడ నాట్లు మొదలైనవి అన్నట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఖైరతాబాద్ గణేష్ ఈసారి 70 అడుగులు విగ్రహ తయారీకి కర్ర పూజ పూర్తి. ఖైరతాబాద్ గణేష్ విగ్రహ తయారీ ఏర్పాట్లను నిర్వాహకులు ప్రారంభించారు. విగ్రహ తయారీకి ముందు నిర్జల్ ఏకాదశి రోజున ప్రతి ఏడాది కర్ర పూజ నిర్వహించడం ఆనవాయితీ. ఈ మేరకు సోమవారం సాయంత్రం తొలి పూజగా స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో కర్ర పూజ నిర్వహించారు. ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ విగ్రహ తయారీ ప్రారంభమైంది. నిన్న సోమవారం మంచి రోజు అని ఇక్కడ కర్ర పూజ చేశారంట. 70 అడుగులతోని ఈసారిని తయారు చేయబోతున్నారు. తీన్మార్ ఈవీఎం హ్యాక్ చేయొచ్చు ఎలన్ మస్క్. ఎలన్ మస్క్ను లైన్లో పెట్టు, వచ్చే ఎన్నికలకు పనికొస్తాడేమో. ఇక్కడ రాజకీయ నాయకులు మాట్లాడుకున్నట్టు ఇక్కడ తీన్మార్ వార్తల్లో ఇవ్వడం జరిగింది. ఈవీఎంలను ట్యాప్ చేయొచ్చు అన్నట్టుగా ఎలన్ మస్క్ కంపెనీ ఎలన్ మస్క్ మాట్లాడినట్టుగా ఇక్కడ అయితే అలా ఆయనని లైన్లో పెట్టు అని రాజకీయ నాయకులు మాట్లాడుకున్నట్టుగా ఇక్కడ వచ్చే ఎన్నికల్లో పనికొస్తుండొచ్చు అని ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.